శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా ఒక శ్లోకాన్ని మనం పరిశీలిస్తున్నాం. వేదస్వాంగోదితకృష్ణో దృఢసంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనా. వేదః స్వః అంగః మనం అక్కడి వరకు చెప్పుకున్నాం. జితకృష్ణః జయించలేనివాడు. అజితః ఎట్టి పరిస్థితిలో మనం జయించలేము, ఎవరూ జయించలేరు. ఎవరినయ్యా అంటే ప్రకృతే భగవంతుడుగా చెప్పుకున్నాం మనం. విశ్వం విష్ణు అని ముందే చెప్పుకున్నాం మనం. విశ్వాన్ని జయించలేము, ప్రపంచాన్ని జయించలేము, అంటే ప్రకృతిని జయించలేము. ప్రకృతిలో జరిగే కొన్ని ప్రకృతి వైపరీత్యాన్ని మనం జయించలేము. ప్రకృతిలో ఉన్న రహస్యాలను, ప్రపంచంలో ఉన్న రహస్యాలను ఛేదించలేము. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, తుఫాన్లు ఉన్నాయి. తుఫాన్లు రాకుండా మనం చేయలేం. మానవుడు ఎంత మేధస్సును సంపాదించినా తుఫాన్ రాకుండా చేయలేడు. ఏదో వచ్చిన తర్వాత ఏదో సహాయక చర్యలు, వచ్చిన తర్వాత దాని నుంచి తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తాడు తప్ప తుఫాన్ రాకుండా చేయడం అనేది మానవ మేధస్సుకి సాధ్యం కాదు. భూకంపాలు రాకుండా చేయలేం. వచ్చిన తర్వాత ఏదో సహాయక చర్యలు, జీవించడానికి కావలసినటువంటి మార్గాలు అవి అన్వేషిస్తాడు. కానీ భూకంపం రాకుండా చేయడం సాధ్యం కాదు. ఏదో కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి, అట్లా విరిగి పడకుండా ఉండడానికి మనం ఏ చర్యల్ని చేపట్టలేము. ఇట్లా ప్రకృతి వైపరీత్యాన్ని మనం జయించలేము. ప్రకృతిలో ఉన్న రహస్యాన్ని కూడా ఛేదించలేము. ఒక రహస్యాన్ని ఛేదిస్తే, ఒకటి ఆవిష్కరిస్తే మరొకటి లక్షల సంవత్సరాలుగా ఎన్ని కనిపెట్టినా మళ్ళీ కొన్ని మిగిలే ఉంటాయి. ప్రకృతి రహస్యాలను తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. మానవ జీవితం మొత్తం అన్వేషించినా సాధ్యం కాదు. అందుకే ఆయన అజితః, జయించలేము, మనం తెలుసుకోలేము. ఈ ప్రపంచం అంతా ఒక మాయను ఛేదించలేము. కాబట్టి భగవానుడు అర్థం కాడు. అర్థం చేసుకునే ప్రయత్నమే జీవితం అంతా అయిపోతుంది. పూర్వకాలంలో వేల సంవత్సరాలు తపస్సు చేసి అన్వేషించి తెలుసుకునే లోపు ఆయుష్ క్షీణిస్తుంది. ఇట్లా మనకున్న 100 సంవత్సరాల్లో ఈ ప్రకృతిని ఛేదిద్దాము, భగవంతుడిని తెలుసుకుందాము, అసలు ఈ రహస్యం ఏమిటి, పుట్టుక ఏమిటి, చనిపోవడం ఏమిటి, ఈ కర్మ ఏమిటి అని చేస్తే లోపే అయిపోతుంది. కాబట్టి అజితః కృష్ణ అంటే ఇక్కడ ఆకాశం. ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నామంటే ఆకాశంలో ఉన్న రహస్యాలను తెలుసుకోలేము. ఆకాశము అంటేనే హద్దు లేనిది, దానికి ఒక ఎండ్ అనేది లేదు. ఆకాశమే భగవానుడు. మనం ఏ దేవుణ్ణి చూపించినా కూడా ఆకాశం వైపు చూపిస్తాం. అంటే అక్కడ ఉంటాడు ఆకాశ రూపుడు, పైన ఉంటాడు. ఎలా ఉంటాడు? పైన ఉన్న శూన్యమంతా ఆయనే. ఆయన ఆకారం ఆకాశం, హద్దు లేనివాడు. ఆకాశానికి ఎట్లయితే హద్దు లేదు,
వేల సంవత్సరాలు ప్రయాణించినా శూన్యంలో పోతానే ఉంటాం. అది ఎక్కడికి వెళ్తుందో, ఎంత దూరం పోతున్నామో, లక్షల కోట్ల కిలోమీటర్లు పోయినా దానికి అడ్డు అనేది లేదు. కోట్ల కిలోమీటర్లు, కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసిన ఏమి అద్భుతం అండి ఆకాశం. కోట్ల సంవత్సరాలు ఒకవేళ ప్రయాణం చేయగలిగితే మళ్ళీ ఇక్కడ అయిపోయింది అనేది లేదు. కాబట్టి మనం ఛేదించలేము దాన్ని. కృష్ణ అంటే ఆకాశ స్వరూపుడు. సరే, నల్లనివాడు అని శ్రీ మహావిష్ణువు నీలమేఘ ఛాయ కాబట్టి మేఘాలు ఎక్కడ ఉంటాయంటే ఆకాశం ఉంటాయి. ఆకాశం ఎలా ఉంటుందంటే నీలవర్ణంలో ఉంటుంది. అందుకని ఆకాశమే శ్రీ మహావిష్ణువు కాబట్టి నీలమేఘ ఛాయలో ఉంటాడు అనేది ఒక ఐతిహ్యం. జితకృష్ణ దృఢ సంకర్షణ అచ్యుత. దృఢమైన వాడు, సంకర్షణ ఆకర్షించువాడు. ప్రకృతిని మనని ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి అద్భుతము మనని ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే పూర్వము ప్రశాంతంగా జీవించాలి అనుకునే వాళ్ళంతా కూడా అడవుల్లోనే ఉండేవాడు, ఆశ్రమాల్లో ఉండేవాడు, తపస్సు కూడా అక్కడే చేసేవాడు. అందమైనటువంటి ప్రకృతి మధ్య మాత్రమే సాధ్యం. ఎందుకంటే భగవానుడి యొక్క దీవెన కృప ఉంటుందట. అంటే ఒక చెట్టే ఆయన. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పచ్చదనం అంతా కూడా శ్రీమన్నారాయణ స్వరూపం. కాబట్టి సంకర్షణ ఎల్లప్పుడూ ఆకర్షించువాడు, అచ్యుత ఆ ఆకర్షణ ఎప్పుడూ కూడా తెగిపోదు, చ్యుతము కాదు. ఎల్లప్పుడు ఇప్పుడు ఆకర్షిస్తుంది ప్రకృతి, ఇప్పుడు ఆకర్షించటం లేదు, ఇప్పుడు అందంగా ఉంది, ఇప్పుడు అందంగా లేదు అనేది లేదు. నిరంతరమైన ఆకర్షణ శక్తి గలది ప్రకృతి. కాబట్టి సంకర్షణ అచ్యుత. వరుణ వారుణో వృక్ష. వరుణ అంటే ప్రకాశించువాడు, చైతన్యము కలవాడు. అణువణువున చైతన్యమే ప్రకాశం. ప్రకాశం అంటే వెలుగు అయినప్పటికీ కూడా కదలిక గలది అని అర్థం. చైతన్యము కలది, కదులుతుండే అంటే అది ప్రకాశిస్తుంది అని దాని అర్థం. కదలిక లేదు అంటే జడ పదార్థం. కాబట్టి ప్రకృతి ఎప్పుడు కదులుతూ ఉంటుంది, చైతన్యముతో ఉంటుంది. కాబట్టి వరుణ వారుణో వృక్ష తన యొక్క చైతన్యము ద్వారా జీవించటానికి కావలసినటువంటి వరాన్ని ఇస్తాడు. వరము అంటే జీవించటం. వరము అంటే ఏదో ఒక వస్తువు ఇవ్వటమో లేకపోతే ఏదో ఇవ్వటం కాదు, జీవశక్తిని ఇవ్వటము వరం. అది భగవానుడు ఎప్పుడు వరం ఇస్తాడంటే ఏంటి, మరి జీవించడానికి కావలసినటువంటి మార్గాన్ని ఇస్తాడు, అదే వరం. వరుణ వారుణో వృక్ష వృక్షములాగా. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద మర్రి చెట్టు అనుకుంటే దానికి శాఖోపశాఖలు, పండ్లు, ఆకులు, కాయలు, పూలు, పుప్పొడి ఇవంతా కూడా ఈ జీవాలు. ఒక మహావృక్షానికి కాసినటువంటి పండు. జీవము రాలిపోతుంది అంటే పండు రాలిపోతుంది, మళ్ళీ కొత్త పండు, మళ్ళీ ఆ గింజలో నుంచి ఒక కొత్త మొలక. ఇట్లా ఈ నిరంతర ప్రక్రియ. ఒక వృక్షం ఎట్లాగైతే అది చిగురించి పువ్వు పూసి కాయ వేసి పండైపోయి పండు రాలిపోయి దాంట్లో నుంచి మళ్ళీ కొత్త వృక్షం ఎట్లాగైతే మొక్క వస్తుందో అట్లాగే ఈ జీవితం అంతా కూడా ఒక మిరాకిల్, ఒక సర్కిల్, ఒక సైక్లింగ్. కాబట్టి ఆ విధంగా ఒక వృక్ష పుష్కరాక్ష మహామనః.
పుష్కలమైనటువంటి దయతో కూడిన అక్షములు కళ్ళు గలవాడు. మహామనః మనస్సు ఆకాశమంత మనస్సు కలవాడు. ఇప్పుడు మనస్సు విశాలముగా ఉంటుంది అంటారు. విశాలము అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమే మనోవికాసం. ఆయన విశాలమైన మనస్తత్వం కలవాడు అంటే బ్రాడ్ మైండెడ్ అంటారు కదా. అంటే ప్రపంచ మానవులంతా సమానమే, ప్రపంచంలో జీవులన్నీ సమానమే, జీవకారుణ్య సిద్ధాంతాన్ని, తర్వాత అహింసా సిద్ధాంతాన్ని, తర్వాత వృక్ష సిద్ధాంతాన్ని, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బ్రాడ్ మైండెడ్, ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సమానమైన ఒక కాన్సెప్ట్ తోటి ప్రపంచ మానవులందరిలో కూడా దైవత్వాన్ని దర్శించేవాడు మహామనః. ఆయన సృష్టించినటువంటి జగత్తులో ఈ ప్రాంతం మీద ఎక్కువ ఆసక్తి, ఈ ప్రాంతం మీద తక్కువ ఆసక్తి, ఈ మనుషుల మీద ఎక్కువ ఆసక్తి, ఈ మనుషుల్ని ఎక్కువగా దీవించడం అదేమి చేయడన్నమాట. మహామనః గొప్ప మనస్సు కలవాడు భగవానుడు. తన దరికి ఎవరైతే వస్తారో వారందరినీ కూడా రక్షించువాడు. భగవాన్ అంటే రక్షకుడు. ముందుగా ఏమి రక్షిస్తున్నాడు? మన జీవితాన్ని రక్షిస్తున్నాడు. ప్రాణం పోకుండా ఉన్నంతసేపు ఆయనే. ప్రాణం పోయిందా లయకారకుడు. అది లయకారకుడు అంటే ప్రాణాన్ని తీసుకువెళ్ళేవాడు, అంటే నాశనం చేసేవాడు. ప్రాణం పోయేదాకా రక్షకుడు ఎవరా అంటే శ్రీమన్నారాయణుడు. మూలదైవమే శ్రీమన్నారాయణుడు. ఆయనే సృష్టి స్థితి లయ. సృష్టించినప్పుడు ఆయన్ని బ్రహ్మ అని పిలుస్తారు. స్థితికారకత్వంలో ఉన్నప్పుడు విష్ణు అని పిలుస్తారు. లయకారకత్వంలో ఉన్నప్పుడు శివుడు అని పిలుస్తారు. అంతే. ఆ పోర్ట్ఫోలియోలు వేరంతే. ఆ శక్తి ఒకటే. కాబట్టి ఆ విధంగా మహామనః దైవం యొక్క మనస్సు ఎప్పుడూ కూడా విశాలమైనది, దయార్థమైనటువంటి హృదయము కలవాడు. తనను చూసినంత మాత్రము చేత, స్మరించినంత మాత్రము చేత ఆ జీవికి జీవించే శక్తిని ఇస్తాడు. అది వరం ఇవ్వడం అంటే నువ్వు హాయిగా జీవించు నాయన అని చెప్పేసి ఇచ్చే దీవెనే వరం. వరం అంటే ఏదో వస్తువులు ఇచ్చేవాడు, లేకపోతే డబ్బులు ఇచ్చేవాడు, బంగారాన్ని ఇచ్చేవాడు. ఆయనకి ఈ వస్తువులు ఏవి తెలియవు. జీవశక్తిని ఇచ్చేవాడు భగవానుడు. అంటే జీవశక్తిని ఇస్తాడు. నన్ను స్మరిస్తున్నావు కాబట్టి నీవు బ్రతకటానికి కావలసినటువంటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను. అది ఆయన ఇచ్చే వరం. స్వస్తి.